హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కేంద్ర బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారండి. బడ్జెట్లో ముఖ్యంగా రైతులకైతే ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేసి చెప్పాలి. ఎందుకంటే తక్కువ వడ్డీలకే రుణాలు ఇవ్వాలనేసి కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది. అలాగే ఇచ్చే రుణాలు కూడా ముందు ఇచ్చేదానికంటే కాస్త పెంచారండి మనకి ఈ బడ్జెట్లో. మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈసారి రైతులకు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ పరిమితిని అయితే పెంచేసిందండి. ప్రస్తుతం ఈ లోను 3 లక్షలు ఉండగా దీన్ని 5 లక్షలకు పెంచేస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. రైతులకు పంట సాగు కోసం పెట్టుబడులు అవసరమైనప్పుడు బయట అధిక వడ్డీ రేట్లతో అప్పులు చేయకుండా ఉండేందుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు వస్తాయన్నమాట. దీంతో పాటు వడ్డీ రాయితీ కూడా ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు. వడ్డీ రేట్లలో దాదాపు 4% సబ్సిడీతో లోన్స్ అయితే ఉంటాయి. భారత ప్రభుత్వం రైతుల కోసం ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని 1998లోనే ప్రారంభించింది. వ్యవసాయం సహా మత్స్య పశుసంవర్ధక శాఖ రంగాల్లో స్వల్పకాలిక రుణాన్ని పొందవచ్చు. ఇక్కడ వ్యవసాయం సహా ఇతర అనుబంధ కార్యకలాపాలైన ఎరువులు, పురుగుల మందులు, అలాగే విత్తనాల కొనుగోలు, కూలీల ఖర్చు, మార్కెటింగ్, పంట కోత ఖర్చు వంటి అవసరాల కోసం ఈ కార్డు ద్వారా లోన్ తీసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డులతో బీమా సదుపాయం కూడా అందుబాటులోకి అయితే ఉంది. ఇక్కడ అంతకుముందు గరిష్టంగా 1.6 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండానే లోన్ అయితే పొందవచ్చు. ఇప్పుడు పరిమితిని పెంచిన నేపథ్యంలో ఈ పరిమితి కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. ఎకనామిక్ సర్వేలో కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ గురించి ప్రస్తావించారు. 2024 మార్చి వరకు చూస్తే 7.75 కోట్ల అకౌంట్లు యాక్టివ్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇక్కడ టోటల్ లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చి 9.81 లక్షల కోట్లుగా ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.